హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచూరియా ఏ విధంగా చేయాలో చూద్దామండి. వెజ్ మంచూరియా అండి. మరి ఎంతో టేస్టీకరమైన స్ట్రీట్ సైడ్ మంచూరియా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా ఈజీ. మరి దాని కొరకి క్యాబేజ్ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూను అల్లం, దాంతోపాటు 1/2 స్పూను గరం మసాలా, వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్తో వీటినన్నిటినీ మసాలాలు పట్టుకునేలాగా క్యాబేజ్కి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు మైదా పిండి, ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్, అదేవిధంగా మిరియాల పౌడరు తీసుకోవాలి. అదేవిధంగా చిన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. ముందుగా పొడిపిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. వీటిని చేతికి అంటకుండా కొద్దిగా వాటర్ను తడి చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా రౌండ్ బాల్స్గా చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేస్తున్నాను. ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ నచ్చుతూ ఉంది. బయట తినే ఆ స్ట్రీట్ ఫుడ్ కన్నా అదే ఇంట్లోనే చేసుకుంటే మనకి ఎంతో టేస్టీకరమైనది, హెల్తీగా కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ని కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ను పక్కన పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఈ రౌండ్స్ బాల్ని ఇందులోకి వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ కాకుండా నార్మల్ హీట్ అయినప్పుడే వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని నెమ్మదిగా ఉడికించాలండి. కొంచెం టైం తీసుకొని ఉడికించాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ ఉండలు అనేది మాడిపోతాయి, లోపల పిండిగా ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి. అదేవిధంగా మిగతా రిమైనింగ్ కూడా వేసుకొని వీటిని కూడా వేంపుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు, మిర్చి, అదేవిధంగా చిన్నగా తరిగిన ఆనియన్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని వీటిని ఆయిల్లో కొద్దిపాటి వరకు మగ్గనిచ్చాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూను వెనిగరు, 2 స్పూను సోయా సాస్, అదేవిధంగా చిల్లీ సాస్ని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూను టమాటో సాస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటినన్నిటిని హై ఫ్లేమ్లో కలుపుకొని ఇందులోకి ముందుగా తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఉండలుగా కడుతుందండి. బాగా కలుపుకోవాలి, లేదంటే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా ఈ మంచూరియా రౌండ్స్ బాల్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి ఈ టేస్ట్ అనేది బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.